దేవా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, మంచం మీద భయంకరమైన స్థితిలో, భయంకరమైన పరిస్థితుల్లో ఎవరైతే రోగాలతో పోరాడుతున్నారో, వ్యాధులతో పోరాడుతున్నారో, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో, హాస్పిటల్లో వైద్యము చేయించుకోలేని పరిస్థితుల్లో ధనము లేక ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరైతే భయంకరమైన రోగాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్లోనే వారి జీవితాలను గడుపుతూ వైద్యుల దగ్గరికి వెళ్ళలేక, హాస్పిటల్ చుట్టూ తిరగలేక, ఆ రోగము తగ్గక ఎవరైతే బాధపడుతున్నారో, ఎంతమందులు వాడినా తగ్గట్లేదేమో, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదేమో, వారి కొరకు మనందరం కూడా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెబుతూ వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే భయంకరమైన సమస్యలతో బాధపడుతున్నారో, అది ఎంతటి రోగమైనా, అది ఎంతటి వ్యాధైనా సరే, ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుండగా, నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత అన్నావు, నీవు పొందిన గాయముల చేత విడుదల అన్నావు తండ్రి. ఒక్కసారి నీ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షించండి, నీ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో సంఘముగా మేము ప్రార్థన చేస్తున్నాం, సేవకులుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ బిడ్డలైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ బిడ్డలైతే మందులతోనే ఆయా హాస్పిటల్లోనే ఆయా తమ యొక్క జీవితాన్ని వెళ్ళగొచ్చుకుంటూ ఉంటున్నారో, ఎవరైతే భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే ప్రభు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటున్నారో, నిరాశలో ఉంటున్నారో, నిస్పృహలో ఉంటున్నారో, బలహీనతతో బాధపడుతున్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ఎవరైతే ప్రభు మందులు వేసుకుంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీకి స్వస్థతనిచ్చినవాడా, 38 సంవత్సరాల రోగికి స్వస్థతనిచ్చినవాడా, భయంకరమైన కుష్టి రోగులకి స్వస్థతనిచ్చినవాడా, పక్షవాయు రోగులను స్వస్థపరిచినవాడా, శతాధిపతి దాసుని స్వస్థపరిచినవాడా, ఇగో జ్వరంతో బాధపడుతున్న పేతురు అత్తగారిని స్వస్థపరిచినవాడా, ఇగో గుడ్డి వారికి చూపునిచ్చినవాడా, మోగవారిని మాట్లాడే రీతిగా చేసినవాడా, ఇదిగో నాయన చనిపోయిన వారిని సైతం లేపినవాడా, నీ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం, నీ నామమును బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. బిడ్డలు ఎందరైతే కన్నీటితో ఉన్నారో, ఎందరైతే హాస్పిటల్లో బాధపడుతున్నారో, ఏ తల్లి అయితే దుఃఖిస్తుందో, ఏ తండ్రి అయితే దుఃఖిస్తుందో, యాక్సిడెంట్లు జరిగి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, ఎవరైతే తీవ్రమైన రోగములతో బాధపడుతున్నారో, చంటి బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయా భయంకరమైన ఆయా శ్రమ నుంచి బిడ్డలను విడిపించండి, భయంకరమైన రోగముల నుంచి విడిపించండి, భయంకరమైన బలహీనతల నుంచి విడిపించండి, దీర్ఘకాలిక రోగముల నుంచి విడిపించండి. అది ఏ భయంకరమైన క్యాన్సర్ అయినా సరే, ఏ భయంకరమైన కిడ్నీ సమస్య అయినా, గుండె సమస్యలైనా సరే, అది ఏదైనా సరే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సంఘముగా ప్రార్థన చేస్తుండగా స్వస్థత కలుగునుగాక, సంఘముగా ప్రార్థన చేస్తుండగా విడుదల కలుగునుగాక. తండ్రి, ఇది మా వలన కాకపోవచ్చు కానీ నీ ప్రేమ వలన అవుతుంది దేవా. ఒక్కసారి నీ ప్రేమతో వారిని దర్శించు, నీ కృపతో వారిని దర్శించు, నీ ప్రేమ గల హస్తాన్ని బిడ్డల మీద ఉంచు దేవా. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో ఆ బిడ్డలకు విడుదల కలుగునుగాక, మంచం మీద ఉన్న వారికి విడుదల కలుగునుగాక. ఆయా ట్రీట్మెంట్ చేసిన తగ్గిన రోగాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని ఒకసారి నీ యొక్క దయతో ముట్టండి దేవా, వారిని ముట్టండి తండ్రి. ఎవరైతే మంచం మీద ఉంటూ నడవలేని స్థితిలో ఉంటున్నారో, ఒకరి సహాయంతో నడుస్తున్నారేమో, అయ్యా వారిని దర్శించండి. అయ్యా వీల్ చైర్లో ఉన్న వారిని దర్శించండి, మంచం మీద పడి ఉన్న వారిని దర్శించండి, నడవలేని వారిని దర్శించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎముకల్లో శక్తి కలుగునుగాక, నరముల్లో శక్తి కలుగునుగాక, ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగునుగాక. అయ్యా మీరే కృప చూపించి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అనారోగ్యముతో, బాధల్లో, రోగాలతో ఉన్న వారికి విడుదల కలుగునుగాక. అదేవిధంగా ఒక్కసారి అప్పుల సమస్యలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా అప్పుల సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోండి. ఆయా అప్పుల సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అప్పుల బాధల నుంచి విడుదల కలుగునుగాక. ఎవరైతే ప్రభు అప్పులు చేసి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, కుటుంబాలతో సహా చనిపోతూ ఉన్నారు. ఈ అప్పులు తాళలేకపోతున్నాం, వడ్డీలు కట్టలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టలేకపోతున్నామని ఎందరో నాయన ప్రభు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎందరైతే అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నామని ఫోన్ కాల్స్ చేస్తున్నారో, ఎవరైతే బెదిరింపులకు లోనవుతున్నారో, ఎవరైతే ఒత్తిడికి లోనవుతున్నారో, ఎవరైతే నిరాశ కృంగుదలకు లోనవుతున్నారో, ఎవరైతే ఈ బాధలు పడలేకపోతున్నాం అని చెప్పి ఎందరైతే బాధపడుతున్నారో తండ్రి, వారికైతే సహాయం చేసేవారు లేరేమో, సహాయం వచ్చేవారు లేరేమో, అయా ఆదరించేవారు లేరేమో, ధైర్యం చెప్పువారు లేరేమో, ఎటు నుంచి డబ్బులు వస్తాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారేమో. అయ్యా ఒక్కసారి నీ కృప చూపించండి దేవా. మోడుబారిన జీవితాలను చిగురింపచేయండి, ఓడిపోయిన జీవితాలను ప్రభు గెలిపించండి, వ్యాపారాలను ప్రభు దీవించండి దేవా, పంట పొలాలను దీవించండి దేవా. ఇదిగో ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి.
ఎవరైతే ఇతరులకు డబ్బులు ఇచ్చి ప్రభువా ఇదిగో నష్టపోయారో బిడ్డలను దర్శించండి దేవా, వారికి మరలా తిరిగి ధనం రావడానికి సహాయమును దయచేయండి. ఎవరైతే ప్రభువా వడ్డీలు కట్టలేక బాధపడుతున్నారో, ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారో, అప్పుల సమస్యల్లో కూరుకొని పోయి ఉన్నారో, ఇళ్ళ కోసం తీసుకున్న, వివాహాల కోసం తీసుకున్న, ఫంక్షన్ల కోసం తీసుకున్న, అయ్యా ఎవరైతే వాహనాల కోసం తీసుకున్నా, ఎవరైతే నేను హాస్పిటల్కి వెళ్ళాలని అప్పులు తీసుకున్నా, ఏ రీతిగా అప్పులు చేసినా సరే ఆ అప్పుల బాధల నుంచి విడిపించండి దేవా. అది వివాహాల కోసమైనా సరే, అది నేను హాస్పిటల్ కోసమైనా సరే, అది గృహాల కోసమైనా సరే, ఇంటి అవసరాల కోసమైనా సరే, ఎవరైతే అప్పులు చేసి అప్పుల బాధల్లో కూరుకొని పోయి ఉన్నారో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అప్పుల బాధల నుంచి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునుగాక. అయా కష్టార్జితం అనుభవిస్తారని వాగ్దానం చేశారు. 128 కీర్తనలో రాయబడిన నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తారని అయా అట్టి వాగ్దానం ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రించుకుందురుగాక. అయ్యా మీరే కృప చూపించండి, సహాయం అనుగ్రహించండి, ఆ అప్పుల బాధల నుంచి విడిపించండి తండ్రి. అదే రీతిగా ఎవరైతే వివాహ శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్నారో, తల్లి తండ్రి లేకుండా ఒక చెల్లి అడుగుతూ ఉంది నా వివాహం ఎవరు చేస్తారని, అమ్మా నాన్న లేని ఒక యవనస్తుడు అడుగుతూ ఉన్నాడు నా వివాహం ఎవరు చేస్తారని. ఎవరైతే అనాథలుగా ఉండి వివాహం కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే తల్లి ఎదురు చూస్తూ ఉందో భర్తను కోల్పోయి నా కూతురికి ఒక వివాహం జరగాలని, నా కుమారుడికి ఒక వివాహం జరగాలని ఎన్ని సంబంధాలు చూస్తున్నా ఇదిగో కుదరటం లేదేమో, నచ్చడం లేదేమో, ఇబ్బందులు పాలవుతున్నారేమో, డబ్బు లేక బాధపడుతున్నారేమో, వివాహ శుభకార్యములు ఆగిపోతున్న వివాహ శుభకార్యములు యేసు నామములో జరుగునుగాక. ఎందరైతే దుఃఖములో ఉన్నారు, ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే, ఏ కుటుంబం అయితే నా కూతురికి వివాహం జరగాలి, నా కుమారుడు వివాహం జరగాలి, నాకు వివాహం జరగాలి, సాటి అయిన సహకారి, సాటి అయిన సహకారుడు రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వివాహములు జరుగునుగాక. వివాహాలు జరిగి ఎవరైతే గర్భఫలాలు లేక బాధపడుతున్నారో, చంటి బిడ్డలను చూస్తున్నప్పుడల్లా ఏ స్త్రీ అయితే, ఏ చెల్లి అయితే, ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో అయ్యో నా కడుపు ఎప్పుడు పండేది, నాకెప్పుడు గర్భఫలం వచ్చేదని ఎవరైతే అనుకుంటున్నారో ముయ్యబడిన ప్రతి గర్భాలు కూడా తెరవబడునుగాక. తండ్రి ఎందరైతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, నా బ్రతికింతేనా అని అనుకుంటున్నారు, లోపాలు వెతుక్కుంటున్నారు నాయన, వారందరి జీవితాల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని నాయన నోములు నోచిన, ఎన్ని వ్రతాలు, ఎంతమంది దేవుళ్ళకు మొక్కినా ఎవరికైతే గర్భఫలము లేకుండా ఉన్నారో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నాం. యేసు నామములో గర్భఫలములు కలుగునుగాక, గొప్ప అద్భుతము జరుగునుగాక, మోడుబారిన జీవితము చిగురింపచేయబడునుగాక, మహిమగల కార్యము జరుగునుగాక. తండ్రి ఆ బిడ్డల భార్యాభర్తలను దర్శించండి దేవా, వారి మీద ఉన్న శాపాలు, వారి మీద ఉన్న దోషాలు కొట్టేయండి తండ్రి. ఎవరైతే ప్రభువా కుటుంబాల్లో శాపాలు కలిగి, దోషాలు కలిగి అయా వారి కుటుంబంలో వాటిని బట్టి నాయన ప్రభువా కీడును అనుభవిస్తున్నారో ఆ కీడు మేలుగా మార్చబడునుగాక. ప్రతి దోషాలు, ప్రతి శాపాలు యేసు రక్తమందు కడిగివేయబడి, ప్రతి పాపాలు ఆయన రక్తమందు కడిగివేయబడి, ప్రతి కీడు కూడా మేలుగా మార్చబడునుగాక. ప్రతి శాపము కూడా దీవెనకరముగా మార్చబడునుగాక, ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక. ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి కోర్టు కేసుల్లో ఉండి, మొన్న చెన్నై నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, 2 పిల్లలను వదిలిపెట్టిపోయిన తల్లిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఒక చెల్లి ఫోన్ చేసి అడుగుతూ ఉంది, పుట్టిన బిడ్డను విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి భర్త వెళ్ళిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కుటుంబాలు భార్యాభర్తలు విడిపోయి ఎన్నో 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 శ్రమలు అనుభవిస్తున్నారు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు, బాధను అనుభవిస్తూ ఉన్నారు, బాధను దిగమింగుకుంటూ ఉన్నారు. ఆ బాధలన్నీ కూడా ఎవరైతే కుటుంబంలో భార్యాభర్తలు విడిపోయి పిల్లలు నలిగిపోతున్నారో, భర్త నలిగిపోతుండో, భార్య నలిగిపోతుందో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాళ్ళ కుటుంబంలో సమాధానము కలుగునుగాక. ఎందరైతే ఫోన్ చేసి అడిగారో, ఎందరైతే ఎదురు చూస్తున్నారో, ఎందరైతే ఇగో అపవాది శక్తుల చేత, సైతాను బంధకముల చేత, సైతాను ఆలోచనల చేత కుటుంబాలు విడిపోయాయో వారందరికీ కూడా యేసు నామములో విడుదల కలుగునుగాక, గొప్ప అద్భుతము జరుగునుగాక. వారు సంతోషముతో మనతో సాక్ష్యం పంచుకొందురుగాక. అయ్యా అదేవిధంగా ఎందరైతే ప్రయాణాలు చేస్తున్నారు, భయంకరమైన యాక్సిడెంట్లు చూస్తున్నాం, బస్ యాక్సిడెంట్లు చూస్తున్నాం, భూకంపాలు చూస్తున్నాం, ఎన్నో నాయన ప్రయాణాల్లో బైకుల మీద యాక్సిడెంట్లు చూస్తున్నాం, కారుల్లో యాక్సిడెంట్లు చూస్తున్నాం. అయ్యా ఈ లైవ్ వీక్షిస్తున్న వారు కానీ అయ్యా మాకు తెలిసిన బిడ్డలందరూ చుట్టూ కూడా కంచె వేస్తున్నాం. యాక్సిడెంట్లు ఆగిపోవునుగాక, అకాల మరణాలు ఆగిపోవునుగాక, చుట్టూ కంచె వేయబడునుగాక. ఏ చీకటి దరి చేరనీయకుండా కారుల్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, ట్రైనుల్లో వెళ్తున్నా, బైకుల మీద వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, ఏ విధంగా ప్రయాణం చేస్తున్నా
దేవదూతల ఘాటుమాటు వేయబడునుగాక, అగ్ని ప్రాకారముల కంచె వేయబడునుగాక, రక్షణ కలుగునుగాక. చదువుకునే పిల్లల్ని బట్టి చివరిగా చదువుకునే పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా, నీ కృపలో వర్ధిల్లింప చేయండి, సహాయమును దయచేయండి. మంచి జ్ఞానము యేసు నామములో కలుగునుగాక. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఆయా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, ఆయా సివిల్స్ కానీ ఎందరైతే ప్రిపేర్ అవుతున్నారో, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎందరైతే ఆయా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ లేదా డాక్టర్స్ కానీ ఎందరైతే మంచి మంచి చదువులు చదువుతున్నారో, బిడ్డలందరికీ కూడా మంచి జ్ఞానము కలుగునుగాక. హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా, దూర ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్నా, విదేశాల్లో ఉండి చదువుకుంటున్నా, ఏ విధంగా చదువుకుంటున్నా సరే, హాస్టల్స్లో ఉంటున్నా, దూర ప్రాంతాల్లో ఉంటున్నా, విదేశాల్లో ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నా సరే, బిడ్డల చుట్టూ కాపుదల కలుగునుగాక, అగ్ని ప్రాకారముల కంచె వేయబడునుగాక. ఏ తల్లి ఏ తండ్రి అయితే నా పిల్లలను ఉన్నతమైన చదువులు చదివించాలని ఆశపడుతూ ఉన్నారో, దానికి కావలసినంత జ్ఞానం, కావలసినంత ధనం, కావలసినంత ప్రతి అవసరతలు కూడా తీర్చబడునుగాక. అయ్యా, ఎందరైతే చదువుకొని కూడా నిరుద్యోగులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. డిగ్రీలు చదివారు, ఇంజనీరింగ్ చదివారు, ఎంబీఏలు, ఎంసీఏలు, పెద్ద పెద్ద చదువులు చదివి ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో, ఉద్యోగం లేక ఎవరైతే ఏ యవనస్తురాలైతే ఖాళీగా ఉంటున్నారో, ప్రతి ఒక్కరికి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో ఒక మంచి స్థితి కలుగునుగాక, ఉద్యోగములు కలుగునుగాక. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగముల కోసం కానీ, ఒక మంచి ఉద్యోగం కోసం కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం కానీ, ఒక స్థిరమైన ఉద్యోగం కోసం ఎందరైతే ఎదురు చూస్తున్నారో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు కలుగునుగాక, ఉద్యోగములు కలుగునుగాక, ఉద్యోగములు కలుగునుగాక. ఉద్యోగంలో వస్తే నా తల్లిని, నా తండ్రిని, నా కుటుంబాన్ని పోషించుకుంటాను, అప్పులు తీర్చుకుంటానని ఎందరైతే ఎదురు చూస్తున్నారు, బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక. చివరిగా ఎందరైతే అద్దె గృహాల్లో జీవిస్తున్నారో, రెంట్ కట్టలేక ఇబ్బంది పాలవుతున్నారో, ఈ ఇల్లు మారలేక, రెంట్ కట్టలేక ఎందరైతే అద్దె ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నారో, మాకంటూ ఒక మంచి స్థలం ఉండాలి, మాకంటూ ఒక మంచి గృహం ఉండాలని ఎందరైతే కోరుకుంటున్నారో, ముయ్యబడిన ద్వారములు తెరవబడునుగాక, ముయ్యబడిన ద్వారములు తెరవబడునుగాక. ఫినాన్షియల్గా బ్లెస్ అవుదురుగాక. స్థలాల విషయాలు, గృహాల విషయాలు అద్భుత కార్యము జరుగునుగాక. చివరిగా ఎందరైతే ప్రభు రక్షింపబడట్లేదు, ఎందరైతే యవ్వనస్తులు ప్రభు వాక్యం వింటున్నారు కానీ బాప్తిసం పొందట్లేదు, సేవకుల యొక్క మాటలు వింటున్నారు కానీ, వాక్యాలు వింటున్నారు కానీ, ఆరాధన చేస్తున్నారు కానీ, మందిరానికి వస్తున్నారు కానీ, ఆరాధనలో ఏకీభవిస్తున్నారు కానీ, రక్షణ తీసుకొని వారందరూ కూడా రక్షణ అనుభవంలోకి నడిపించబడుదురుగాక, నమ్మి బాప్తిసం పొందుదురుగాక, నిజ రక్షకుడిని తెలుసుకుందురుగాక, నిత్యత్వంలోకి ప్రవేశించుదురుగాక, నిత్య నరకము నుంచి తప్పించబడుదురుగాక. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందే అనుభవము కలుగునుగాక. దేవ, చివరిగా ప్రార్థిస్తున్నాం. కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారు. కోతకు పనివారు నియమించబడుదురుగాక, సేవకులు లేవనెత్తబడుదురుగాక, ప్రార్థనాపరులు లేవనెత్తబడుదురుగాక, ఇదిగో దేవుని కోసం నిలబడే ఉపవాస వీరులు లేవనెత్తబడుదురుగాక, హతసాక్షులు లేవనెత్తబడుదురుగాక, దేవుని కోసము బలమైన జనాంగము లేవనెత్తబడుదురుగాక, నిస్వార్థమైన సేవకులు లేవనెత్తబడుదురుగాక, ఇదిగో ఆ కాలం నాటి అపోస్తులు లేవనెత్తబడుదురుగాక, ప్రవక్తలు లేవనెత్తబడుదురుగాక. అయ్యా, ఈ కాలంలో నిస్వార్థమైన సేవకులు కరువయ్యారు, ధనాపేక్ష లేని సేవకులు కరువయ్యారు, నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు కరువయ్యారు. ఏలియా, ఎలీషా లాంటి సేవకులు లేవనెత్తండి, ఎస్తేరు లాంటి సేవకురాలని లేవనెత్తండి, మరియ లాంటి సమర్పణ కలిగిన వారిని లేవనెత్తండి, పౌలు లాంటి సమర్పణ కలిగిన వాళ్ళని, స్టెఫను లాంటి హతసాక్షులని, యాకోబు లాంటి హతసాక్షులను లేవనెత్తు. అయ్యా, నీ సేవను బహుబలముగా ఈ అంత్య దినముల్లో, కడవరి దినములో నడిపిస్తూ మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపించుకొనమని ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు హృదయంలో, మదిగదిలో ఏదైతే ఉన్నదో ఆ కార్యములు జరిగిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే ఆరోపించుకొనమని ఈ ప్రార్థన మనలను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. స్తోత్రం చేద్దాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్.